సార్ ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళా జడ్జి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీం కోర్టుకి ఒక లేఖ రాసింది. మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది అసలు? అసలు ఇదొక షాకింగ్ లెటర్ అని చెప్పొచ్చు. ఆమె లెటర్ విపరీతంగా వైరల్ అయింది. నిజానికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక న్యాయమూర్తి తన లైంగిక వేధింపుల గురించి బాధపడుతూ నేను చనిపోతాను, నాకు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కి లెటర్ రాయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఈమె ఇప్పుడు దాన్ని ఏమంటారంటే యుథనేసియా అంటారు ఇంగ్లీష్లో. యుథనేసియా అంటే కారుణ్య మరణం అనొచ్చు. అంటే ఎవరైనా చాలా బాధలో ఉండి ఆ బాధ కంటిన్యూ అవుతుంది, ఎక్కువ కాలం బతికే పరిస్థితి ఎలాగూ లేదు, కాబట్టి ఆ బాధను ఇప్పుడే ఎండ్ చేస్తే పోతుంది కదా అని చెప్పి చనిపోవడానికి లేదా చంపడానికి ఎవరినైనా బంధువులు, దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళని నేను చంపేస్తాను, పర్మిషన్ ఇవ్వండి అని అడగచ్చు. సుప్రీంకోర్టు అలాంటివి కన్సిడర్ చేసింది గతంలో. సో ఈమె కూడా ఇప్పుడు దాని కిందనే ఈమె ఆ యుథనేషియా కిందనే పర్మిషన్ అడిగింది. సో నేను ఒక డిగ్నిఫైడ్ డెత్, ఒక డిగ్నిఫైడ్గా చనిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పింది. ఇది షాక్ అయింది. అసలు ఏంటి, ఒక జడ్జిగా ఉన్న మహిళ తాను చనిపోతాను, నాకు లైంగిక వేధింపులు కోర్టుల్లో జరుగుతున్నాయని చెప్పడం అనేది ఒక రకంగా న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్ అని చెప్పచ్చు ఇది. మరి దీన్ని డివై చంద్రచూడ్ ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. సో అసలు ఏం జరిగిందని చూస్తే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ సంఘటన. అక్కడ బాందా అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో ఆమె సివిల్ జడ్జి. ఆమె పేరు ఎక్కడ కూడా మీడియా కానీ ఎవరు కానీ బయటికి ఆమె పేరు కానీ ఆమెను వేధిస్తున్న జడ్జి పేరు కానీ ఎక్కడా రాయలేదు, అది గుప్తంగా ఉంచారు. ఆమె కూడా ఆ లెటర్లో పేరు కానీ ఇది కానీ రాయలేదు. అయితే బాందాలో సివిల్ జడ్జి అదంతా రాసింది. సో ఆమె ఒక సివిల్ జడ్జిగా పనిచేస్తుంది. ఆ బాందా జిల్లా జడ్జి ఈమెను ఎప్పటి నుంచో లైంగికంగా వేధిస్తున్నాడు. నైట్ వచ్చి నాతో గడుపు అని చెప్తున్నాడు. ఇంకా రకరకాలుగా ఆమె మెసేజ్ పెట్టడం, ఫోన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఆయన అనుచరులు కూడా కొంతమంది. సో వాళ్ళు వచ్చి రాత్రి ఇక్కడ ఉండేసిపో అని ఇలా చెప్తున్నారు అని ఆమె చెప్తుంది. దీని మీద ఆమెకి ఫస్ట్ అయితే షాక్ అయ్యాను నేను. ఎవరికి చెప్పుకోవాలి? ఒక డిస్ట్రిక్ట్ జడ్జి, ఒక సివిల్ జడ్జితో ఇలాగ బిహేవ్ చేస్తుంటే దీన్ని ఎవరికి చెప్పాలి అనేది నాకు అర్థం కాలేదు. చివరికి నేను హైకోర్టు నా దృష్టికి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. హైకోర్టుకి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది హైకోర్టులో. ఈ జూలైలో హైకోర్టుకి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి లెటర్ రాశాను. లెటర్ రాస్తే వాళ్ళు ఊరికే నామకే వస్తే చేశారు. దాంట్లో సాక్షులు ఎవరంటే అతని అనుచరులే సాక్షులుగా పెట్టారు. సో దాన్ని ఏమీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. ఇలాగ నేను 1.5 సంవత్సరం నుంచి తీవ్ర బాధకి గురవుతున్నాను. అసలు నేను ఒక జీవోత్సవంగా మిగిలిపోతున్నాను అనిపిస్తుంది. నేను నా సమస్యను నేను పరిష్కరించుకోలేకుండా, నా విషయంలో నేను న్యాయం పొందలేకుండా నేను వేరే వాళ్ళకి న్యాయం ఎలా చేయగలను? నేను యాక్చువల్గా ఎంతో ఉత్సాహంతో సామాన్యమైన ప్రజలకి మనం న్యాయం అందించవచ్చు అని ఈ జ్యుడిషియల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టాను. అలాంటిది నాకు ఇలా ఎదురవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పోనీ ఒక జడ్జి ఎలా చేస్తున్నాడంటే దాన్ని న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏమైనా పరిష్కరిస్తారనుకుంటే పరిష్కరించలేదు. సో సుప్రీంకోర్టుకి కూడా నేను పెట్టాను. సుప్రీంకోర్టులో 8 సెకండ్లు కూడా నాది చూడలేదు, పక్కన పడేసారు, డిస్మిస్ చేసేసారు నా పిటిషన్ని. సో నాకు ఇంకా సుప్రీంకోర్టు వరకు అన్ని రకాల న్యాయపరమైన ఇది నేను ట్రై చేశాను. నాకు ఏ రకమైన న్యాయము ఇప్పటివరకు దొరకలేదు. ఇంకా నాకు మిగిలింది చావు ఒకటి. ఆ చావు అయినా నేను మర్యాదగా ఒక డిగ్నిఫైడ్ డెత్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లెటర్ ఎంతో చాలా తీవ్రమైన నొప్పితో, తీవ్రమైన ఒక నిరాశతో రాస్తున్నాను ఈ ఉత్తరం అనేది ఆమె రాసింది. తర్వాత నేను ఒక కీటకంలాగా మారిపోయాను. నన్ను ఒక పురుగులాగా చూస్తున్నారు వీళ్ళు, ఒక చెత్తలాగా చూస్తున్నారు అని చెప్పింది. దాంతోపాటు ఆమె వర్కింగ్ ఉమెన్కి అందరికి కూడా ఒక అప్పీల్ చేసింది.
మీకు న్యాయం జరగదు ఈ దేశంలో. మీరు ఒకటే నేర్చుకోండి, మీరు ఆటబొమ్మగా మారిపోండి, ఆటబొమ్మగా జీవించడం నేర్చుకోండి. నాన్ లివింగ్ థింగ్ అంటే జీవం ఉండ కూడా లేని ఒక ఆబ్జెక్ట్ లాగా మీరు మారిపోతే కానీ ఈ సమాజంలో మీరు బతకలేరు అనేది కూడా ఆమె చెప్పింది. అంటే ఒక రకమైన అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటే కానీ ఇలాంటి లెటరు రాయరని చెప్తున్నారు. సో ఈమె ఇప్పుడు ఆయనకి డివై చంద్రచూడ్కి బహిరంగ లేఖ, ఆయన డైరెక్ట్గా రాయలేదు, బహిరంగ లేఖ రాసింది. సో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా, నార్త్ ఇండియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. దాంతో మీడియా అంతా కవర్ చేసినప్పుడు ఆయన దృష్టికి వెళ్ళింది, జడ్జి గారి దృష్టి, సిజేకి వెళ్తే ఆయన అక్కడ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ కుర్లేకర్కి ఈ లెటర్ ఫార్వర్డ్ చేసి దీని మీద నివేదిక అడిగాడు. అలహాబాద్ హైకోర్టుకి పెట్టి అసలు దీని మీద వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు అనేది నివేదిక అడగమన్నాడు. మేబీ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా చర్య తీసుకుంటారా దీని మీద అనేది మనం చూడాలి. ఈ లోపల మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. అంటే అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కూడా, అలహాబాద్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జికి ఇప్పుడు వీళ్ళు ఫార్వర్డ్ చేశారు, ఆమె లెటర్ని చేసి దీన్ని ఇచ్చేయమన్నారు. ఆమె ఏంటంటే ఇన్ని రోజులు నేను బాధలు పడుతూ ఉంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా, నేను అనేక మందికి చెప్పాను, ఒక్కరు కూడా నీ సమస్య ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేమి ఇబ్బంది ఏంటి అని ఒక్కరు కూడా నన్ను అడగలేదు అనేది చెప్పింది. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఒక మహిళా జడ్జిని ఇంకొక మేల్ జడ్జి, రెండోది హయ్యర్ ర్యాంక్లో ఉన్న అతను వేధిస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో మామూలుగా ఏంటంటే, జనరల్గా ఎక్కడైనా కూడా వర్కింగ్ ప్లేస్లో ఉమెన్ వర్క్ చేస్తున్నప్పుడు గ్రీవెన్స్ సెల్ అనేది పెడతారనమాట. అది పెట్టాలనేది కూడా రూల్ ఉంది, కానీ ఎవరూ పెట్టట్లేదు అది గ్రీవెన్స్ సెల్. మనం ఆ మధ్య ఇక్కడ కూడా సినిమా రంగంలో కూడా చూసాము, అప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు ఇక్కడ కూడా పెట్టాలన్నారు. కేరళ కూడా ఆ మధ్య గొడవ జరిగింది. ఇట్లా ఎందుకంటే ప్రధానంగా ఉమెన్ని ఇప్పటికి కూడా సెక్సువల్ ఆబ్జెక్ట్స్గా చూడడం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, పవర్ ఉపయోగించి వాళ్ళని తమకి లోబరుచుకోవడం అనేది జనరల్గా చాలా కేసుల్లో జరుగుతుంటుంది. సో దీనికి సంబంధించి ఉమెన్కి దీని నుంచి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి దానికి వాళ్ళ సమస్యలు కనీసం చెప్పుకొని కంప్లైంట్ చేయడానికో నివేదించడానికో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటే కనీసం చెప్తే వాళ్ళు పిలిచి సదరు వ్యక్తిని మాట్లాడిస్తారు. దానివల్ల కనీసం ఆమెకి కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంది, ఇతను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటుంది. ఓకే. సో ఇది కోర్టుల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఇదొక నిజానికి మన న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్న ఇది. ఎందుకంటే ఎవరికైనా లైంగికంగా అత్యాచారాలు చేసినా లేకపోతే ఇలాగా వేధింపులు చేసినా ఫైనల్గా కోర్టుకు వెళ్తారు. కోర్టులో సమస్య పరిష్కారం అవుతుంది, తీర్పు వస్తుంది. కోర్టులో ఉండే జడ్జికే న్యాయం జరగనప్పుడు, ఆమెకే దిక్కు లేనప్పుడు, ఆమె ఇలాగా మహిళలకు అందరికి కూడా నిరాశంగా మీరందరూ టాయ్స్గా మారిపోండి, ఒక నాన్ లివింగ్ బీయింగ్గా మారిపోండి, మీకు ఈ దేశంలో న్యాయం జరగదు అని ఆమె చెప్తుంటే ఇంక మిగతా వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.